డీటెయిల్స్ చూద్దాం. బీఆర్ఎస్ పార్టీకి మరో బిగ్ షాక్ తగిలింది. 6 ఎమ్మెల్సీలు సీఎం రేవంత్ రెడ్డి, దీప్దాస్ మున్షీల సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ పార్టీలో చేరిన వారిలో దండే విఠల్, భానుప్రసాద్, ఎంఎస్ ప్రభాకర్, బొగ్గారపు దయానంద్, ఎకే మల్లేశం, బస్వరాజు సారయ్య ఉన్నారు. నిన్న అర్ధరాత్రి దాటిన తర్వాత బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు సీఎం రేవంత్ రెడ్డి నివాసానికి చేరుకుని అక్కడ కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారు. బీఆర్ఎస్ పార్టీకి మరో బిగ్ షాక్ తగిలింది. 6 ఎమ్మెల్సీలు సీఎం రేవంత్ రెడ్డి, దీప్దాస్ మున్షీల సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ పార్టీలో చేరిన వారిలో దండే విఠల్, భానుప్రసాద్, ఎంఎస్ ప్రభాకర్, బొగ్గారపు దయానంద్, ఎగే మల్లేశం, బస్వరాజు సారయ్య ఉన్నారు. ఇక నిన్న అర్ధరాత్రి దాటిన తర్వాత బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు సీఎం రేవంత్ రెడ్డి నివాసానికి చేరుకుని అక్కడ కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నట్టు తెలుస్తోంది. పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి చందు అందిస్తారు. చందు. గుడ్ మార్నింగ్ చంద్రు. బీఆర్ఎస్ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. కాంగ్రెస్ పార్టీలోకి బీఆర్ఎస్ సంబంధించిన 6 ఎమ్మెల్సీలు కాంగ్రెస్ లో చేరారు. అర్ధరాత్రి తర్వాత రేవంత్ రెడ్డి ఢిల్లీ నుంచి హైదరాబాద్ తిరిగి వచ్చిన తర్వాత అంటే దాదాపుగా 1 గంట ప్రాంతంలో వీళ్ళు పార్టీ కండవాలు కప్పి రేవంత్ రెడ్డి పార్టీలో కూడా ఆహ్వానించారు. ముఖ్యంగా చూసినట్లయితే ఇందులో చేరిన వాళ్ళలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు దండే విఠల్, భానుప్రసాదరావు, ఎంఎస్ ప్రభాకర్ రావు, బొగ్గారపు దయానంద్, ఎగే మల్లేశం, బస్వరాజ్ సారయ్య ఈ 6 ఎమ్మెల్సీలు కూడా అటు రేవంత్ రెడ్డి, దీపదాస్ నుంచి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. గత కొద్ది రోజులుగా ఈ 6 ఎమ్మెల్సీలు పార్టీ మారుతారనే ఒక ప్రచారం అయితే జోరుగా సాగింది. ఈ నేపథ్యంలో హైకమాండ్ ఆదేశాలు తీసుకున్న తర్వాతనే 6 ఎమ్మెల్సీలను పార్టీలో చేర్చుకున్నట్టుగా కూడా మనకు తెలుస్తా ఉంది. ముఖ్యంగా చూసినట్లయితే ఇప్పుడు మండలిలో కాంగ్రెస్ పార్టీ బలం 12కు పెరిగింది. ఇప్పటికే అటు కూచుకుల్ల దామోదర్ రెడ్డి, అదేవిధంగా పట్నం మహేందర్ రెడ్డి ఇద్దరు కూడా చేరారు. వీరిద్దరితో కలిసి మరొక కొంతమంది ఇప్పటికే కౌన్సిల్ లో జీవన్ రెడ్డి, మహేష్ కుమార్ గౌడ్, సిమార్ మల్లన్నతో పాటు మరికొంతమంది ఉన్నారు. వీరితో పాటు మరో 2 ఎమ్మెల్సీలు కూడా అంటే గవర్నర్ కోటాకు సంబంధించినటువంటి ఎమ్మెల్సీలు కూడా పెండింగ్ లో ఉన్నాయి. ఇవన్నీ కలిపితే దాదాపు 12 దాకా ఎమ్మెల్సీలు మండలిలో ఉన్నట్టే కాంగ్రెస్ బలం పెరిగినట్టే. ముఖ్యంగా చూసుకున్నట్టయితే జూబ్లీ నివాసంలో 1 గంట ప్రాంతంలోనే కండువాలు అయితే కప్పారు. ముఖ్యంగా చూసినట్టయితే ఇప్పటికే కౌన్సిల్ లో విలీనం చేయాలని కూడా అంటే బీఆర్ఎస్ ఎల్పీని కౌన్సిల్ లో విలీనం చేసే దిశగా కాంగ్రెస్ పార్టీ అడుగులు వేస్తోంది. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ సంబంధించినటువంటి 6 ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్ లో చేరారు. బీఆర్ఎస్ ఎల్పీ శాసనసభలో కావచ్చు, శాసన మండలిలో కావచ్చు, ఈ 2 చోట్ల కూడా విలీనం చేయాలన్నటువంటి కంకణంతోనే కాంగ్రెస్ పార్టీ ఉన్నట్టుగా కూడా మనకు చాలా స్పష్టంగా అర్థమవుతోంది. ఇక మరికొంతమంది ఎమ్మెల్యేలు కూడా పార్టీ మారుతారనే ప్రచారం అయితే జరుగుతోంది. ముఖ్యంగా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో గద్వాల నియోజకవర్గానికి సంబంధించి బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కూడా రేపు మాపో అటు కాంగ్రెస్ పార్టీలో చేరుతారనే ప్రచారం అందుకుని నిన్న సెక్రటేరియట్ లో జరిగినటువంటి సమీక్ష అంటే జూపల్లి కృష్ణారావు, అదేవిధంగా మంత్రి దామోదర్ రాజనరసింహ సమక్షంలో జరిగినటువంటి ఉమ్మడి మహబూబ్నగర్ ప్రాజెక్టుల సమావేశానికి బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కూడా హాజరయ్యారు అటు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలతో పాటు. కాబట్టి ఆయన కూడా త్వరలోనే కాంగ్రెస్ యుద్ధం పుచ్చుకుంటారని కూడా ప్రచారం అయితే జరుగుతా ఉంది. మరి దీంతో పాటు మరికొంతమంది క్రీడలకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలతో కూడా చర్చలు పూర్తయ్యాయి. వారు కూడా పార్టీలో చేరతారని ప్రచారం జరుగుతుంది. మొత్తంగా చూసినట్టయితే బీఆర్ఎస్ మాత్రం చాలా బిగ్ షాక్ గానే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒకేసారి 6 ఎమ్మెల్సీలు పార్టీ మారడం మాత్రం ఇది బీఆర్ఎస్ పార్టీకి డ్యామేజ్ గా చెప్పుకోవచ్చు. కాంగ్రెస్ లో చేరడానికి మాత్రం బీఆర్ఎస్ శ్రేణులు అయితే సహించలేకపోతున్నారు. చంద్రు. రైట్ చంద్రు, థ్యాంక్ యూ.
రైట్ చందు, థ్యాంక్ యూ.